ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే ఇవ్వకుండా మొండి చేస్తుందని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి అయిన డీజీపీని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తాజా మాజీ సర్పంచులు వడ్డీలకు రూపాయలు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. అట్టి సర్పంచులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది కుటుంబాలు అప్పుల బాధతో చిన్నాభిన్నమవుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ డేట్ విడుదల చేశారు. మా బిల్లులు వస్తాయో రావో అని అయోమయంగా ఆందోళన చెందుతున్నారు అని యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. చట్ట ప్రకారం అప్పు తీసుకున్నప్పుడు చెక్కులు తీసుకొని అప్పులు ఇస్తారు. అప్పు తీర్చలేనప్పుడు చెక్కు బ్యాంకులో వేసినాక చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఆ పిటిషన్ దారుకు కోర్టులో న్యాయం జరుగుతుందని అన్నారు. మరి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు 22 నెలలుగా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మరి ప్రభుత్వం పైన పోలీసు వ్యవస్థ చట్టపరమైన చర్యలు తీసుకొని మా సర్పంచులకు న్యాయం చేయాలి అని డీజీపీని కోరారు. గ్రామాలలో ఎవరైనా గ్రామస్తులకు అప్పు తీసుకొని మొండి బకాయి ఉంటే మా సర్పంచ్లకు వచ్చి మొరపెట్టుకునేది. కానీ ఈరోజు మా సర్పంచ్లకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాకి బాకీ పడ్డది, మా బాకీ తీర్చమని దాని మీద అనేక రకాలుగా ప్రాధేయపడ్డాం, వినిపించుకోలేదు. అదేవిధంగా మేము ఎక్కడైనా ఏదైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తే ఏదన్నా ఇది చేస్తే మమ్మల్ని పోలీస్ లా అండ్ ఆర్డరు మమ్మల్ని మందలిస్తుంది. కాబట్టి ఇవాళ మాకు పెద్దన్న తెలంగాణ రాష్ట్రంలో పెద్ద భాష ఎవరంటే మాకు పోలీస్ భాష అని మాకు గర్వపడుతుంది. కాబట్టి పోలీస్ డీజీపీ గారికి మేము వినతి పత్రం అందజేసినాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే దాంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మాకు బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని సతాయిస్తుంది. ఇది న్యాయం చేయని డీజీపీ గారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక మంది అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి అనేక మంది మరణిస్తున్నారు, చనిపోతున్నారు అని అనేక రకాలుగా ఈ ప్రభుత్వానికి తెలియజేసిన కానీ చలనం లేకుండా ఉన్నది. కాబట్టి ఇలా మాకు మేమేమన్నా ఆందోళన చేద్దామంటే అడ్డొచ్చేది పోలీసు వ్యవస్థనే. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ మాకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఏమన్నా ఎవరన్నా అప్పు తీసుకొని ఖాళీ ఎంటీ చెక్కు రాసిచ్చిండు అనుకో, ఆ చెక్కు బౌన్స్ అయితే ఏ విధంగా అయితే కేసు అవుతుందో మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మా బిల్లులు చెల్లించకుండా మా చెక్కులు జనరేషన్ అయిన ఎంబీలు రికార్డు చేసిన ఉన్నాయి. వాటి మీద ఆధారం తీసుకొని ఈ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ మీద కేసు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు పనులు చేయమని మాకు స్పెషల్ కలెక్టర్, జిల్లాకు చెందిన కలెక్టరు మాకు నోటీసులు పంపించి మాకు పనులు చేయించారు. ఆయనను A1 కింద తీసుకోవాలి. అదేవిధంగా A2 కింద డిపిఓని తీసుకోవాలి. డిపిఓ గారు కూడా మాకు బలవంతంగా పనులు చేయించారు. అదేవిధంగా A3గా మాకు డిఎల్పిఓని తీసుకోవాలి. ఇట్లా తీసుకొని అదేవిధంగా ఎంపీఓ దాకా వీటి చట్టం చర్య తీసుకున్నప్పుడే మా బిల్లులు వస్తాయనే దాని మీద మాకు నమ్మకం ఉన్నది. ఈ పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. ఈ చట్టాలని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేయాలి. మా సర్పంచ్ల బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విధంగా ఈ ప్రభుత్వం
చర్య తీసుకోవాలని పోలీస్ బాస్ డీజీపీ గారిని మేము కోరడం అవుతున్నది. మేము ఇప్పటికీ మా సర్పంచులు ఇంకా ఎన్నికల కోడ్ షెడ్యూల్ వచ్చింది, ఆ షెడ్యూల్ చూసి ఇప్పటికీ మా బిల్లులు వస్తాయో రావో అని అయోమయంతో అనేక మంది సర్పంచులు భయోందోళనకు గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ఈ పోలీస్ బాస్ చర్య తీసుకోవాలని కోరుతున్నాను.